హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ మార్చి 21 తారీఖు అనగా శనివారం అండి. రేపు ఆదివారం. ఈరోజు అనగా శని ఆదివారం ఖమ్మం మిర్చి మనకు వారాంత సెలవులు. ఇదే వారాంత సెలవుల్లోనే ఈరోజు రంజాన్ ఫెస్టివల్ ఉందండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ ఫెస్టివల్ జరుపుకున్న ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు మన ఛానల్ తరపున. నేను ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం ఏంటంటే, మార్కెట్లో నిన్న మన ఖమ్మంలో వచ్చేసి 19,150 రూపాయలు అయితే జెండా పడింది. 19,150 రూపాయలు జెండా పడింది. మన పక్కనున్న వరంగల్ మార్కెట్లో 19,800 రూపాయలు తేజ మిర్చి హై రేట్ అయిందండి. మరి మన ఖమ్మంలో తగ్గింది ధర అనేది మొన్న ఉగాది ఫెస్టివల్ కంటే ముందుతో పోల్చుకుంటే ఎందుకు తగ్గిందని మీలో చాలామంది కొంతమంది అనుకోవచ్చు. ఆల్రెడీ ఉగాది అయిపోయిన నిన్న ఒకరోజు మార్కెట్ జరిగిందండి. ఉగాది ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోయారు చాలామంది కూడా. అంటే చాలామంది కూడా మిర్చి కొనే ఖరీదారులు అయితే రాలేదండి నిన్న. కావున మార్కెట్ ధర తగ్గిందని చెప్పుకో సరుకు కూడా పెద్దగా లేదు. నిన్న ఒక 5,000 నుండి 7,000 దాకా వచ్చింది. మరి మిర్చి ధర పెరిగిద్దా పెరగదా మీలో చాలామందికి కూడా డౌట్ అయితే ఉండొచ్చు. మన పక్కన ఉన్న మరి వరంగల్లో 19,800 ఉంటుంది, మన ఖమ్మంలో 19,150 ఉంటుంది అని చెప్పి మీలో చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. ఇంకా మిర్చి ధర తగ్గిద్దా పెరిగిద్దా అని మీరు చాలామంది అనుకొని ఉండొచ్చు. మిర్చి ధర అయితే పెరిగిద్దండి. మీలో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మిర్చి ధర తగ్గుతుంది అని చెప్పేసి. మీరు చేయవలసింది ఏంటంటే, మీరు తీసుకొచ్చే సరుకు ఏదైతే ఉందో డ్రై క్వాలిటీ అనగా మిర్చి 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఎండబెట్టుకొని మంచి డ్రై క్వాలిటీ తీసుకొచ్చినది మార్కెట్కి మంచి రేటు పలికిద్దండి. మీలో చాలామంది అనుకోవచ్చు, మరి మిర్చి రేటు పెరిగిద్దా అంటున్నావు, ఎప్పుడు పెరిగిద్ది ఏంటి అని మీలో చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. ఈరోజు రేపు అనగా శని ఆదివారం వారాంతం సెలవులు కదా, మళ్ళీ సోమవారం నుంచి అయితే మార్కెట్ కొనసాగిద్ది కాబట్టి వచ్చే వారంలో అయితే మిర్చి రేట్ అయితే పెరిగే అవకాశం ఉందండి. సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు అయితే శుక్రవారం వరకు మార్కెట్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాతావరణం అయితే ఒక్కో రోజు ఎండగాస్తుంది, ఒక్కో రోజు చల్లగా ఉంటుంది. మేము ఈ కళ్ళల్లో ఉన్న మిర్చి అయితే జాగ్రత్తగా పరుచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రైతులందరికీ గమనిక, ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో అయితే మిర్చి విత్తనాలు అయితే కొనుగోలు అవుతున్నాయండి. అనగా బుకింగ్స్ నడుస్తున్నాయి. ఏ విత్తనం తీసుకోవాలి ఏ విత్తనం తీసుకోకూడదు అనేది అయితే మీరే డిసైడ్ అవ్వండి. మిమ్మల్ని బలవంతం అయితే పెట్టట్లేదు. నేను చెప్పే విత్తనం అనేది ఈ సంవత్సరం మార్కెట్లో హై రేటు పోతుంది, ఇది నల్లిని తట్టుకుంటుంది, నాకు ఈ హైట్ వస్తుందండి. తోట అనేది 4 ఫీట్ల నుండి 4.5 ఫీట్ దాకా హైట్ వస్తుంది, తాలు శాతం తక్కువ వస్తుంది, వైరస్ని తట్టుకుంటుంది, మార్కెట్లో హై రేటు పోతుందని చెప్పేసి ఈ సంవత్సరం నేను ఆ విత్తనం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. AR243 అనేదండి. ఈ విత్తనం మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి, నా నెంబర్ ఫోన్ చేసి. గత 5 సంవత్సరాల నుంచి మార్కెట్లో మనం తిరుగుతూ ఉన్నాము. గత 5 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్కి వచ్చిన ప్రతిసారి కూడా హై రేటు పోయే విత్తనం నేను ఎక్కడ చూడలేదండి. నా హార్ట్ఫుల్గా చదువుతున్నాను ఈ యొక్క విత్తనం గురించి అయితే మాత్రము. గత 5 సంవత్సరాల మార్కెట్లో తిరిగినా కూడా జెండా పాట రేటే పట్టడం అనేది ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్న విత్తనం. అందుకు కాబట్టి మన ఛానల్లోకి ఈ విత్తనం మీ ముందుకు తీసుకొచ్చాను. లేకపోతే నాకు అసలు అవసరం కూడా లేదండి విత్తనం గురించి చెప్పడానికి అయితే మాత్రం. ఈ వీడియో మీరు ఇస్తే లైక్ చేయండి, తోటి రైతులు తెలియపరచండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి ధర పెరిగిద్దా తగ్గిద్దా అనేది. మళ్ళీ ఏ విత్తనాలు వేసుకోవాలి ఏ విత్తనం వేసుకోకూడదు, మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి కూడా అందించడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ సోమవారం కలుసుకుందాం మన మార్కెట్లో.